నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎస్ఎఫ్ఐ ఆందోళనలతో దద్దరిల్లిన విజయనగరం కలెక్టరేట్. డిగ్రీ ప్రవేశాల జాప్యంపై విద్యార్థుల మండిపాటు. ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్. గోవా గవర్నర్గా ఎన్నికైన అశోక్ గజపతిరాజుకు అభినందనల వెల్లువ. రాజ్యాంగ పదవి దక్కడం తనపై మరింత బాధ్యత పెరిగిందని వ్యాఖ్య. మోటారు సైకిళ్ల చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు. దొంగతనాలకు పాల్పడితే ఉపేక్షించబోమని హెచ్చరిక. ఇంటర్ ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా ఇంతవరకు డిగ్రీ ప్రవేశాలు మొదలు పెట్టకపోవడం దారుణమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె ప్రసన్నకుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తల్లికి వందనం పేరిట ఇస్తున్న పథకంలో ఇప్పటికీ కూడా అర్హులైన చాలా మందికి పథకం వర్తించలేదంటూ మండిపడ్డారు. అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కారం చేయలేని ఎడల ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు కలెక్టరేట్లు ముట్టడించారని, త్వరలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించాల్సి ఉంటుందని, దీనికి రాష్ట్ర విద్యా యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా ఈ ఆందోళనకు యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు కోరెడ్ల విజయగౌరి మద్దతు పలికారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం నుంచి బుధవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని ఆందోళన బాట పడడం జరిగింది. ఇప్పటికే అనేక జిల్లాల్లో ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ఈరోజు విజయనగరం కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతా ఉన్నది. ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క సమస్యని, ఇచ్చినటువంటి హామీని ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. తల్లికి వందనం ఇప్పటికీ గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంది. సోమవారం వస్తే చాలు మాకు తల్లికి వందనం పథకం 15,000 రూపాయలు 13,000 రూపాయలు పడలేదని తల్లులందరూ కలెక్టరేట్లకు వచ్చి వినతులు ఇస్తామన్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఎగ్గొట్టేసింది. మేము వచ్చిన వెంటనే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ని ఇస్తామని లోకేష్ గారు పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికారు. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ 6,400 కోట్ల రూపాయలు గత 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. ఇప్పటి వరకు ₹1 కూడా విడుదల చేయలేదు. విద్యార్థులు కాలేజీలకు వెళ్ళి మా సర్టిఫికేట్లు ఇవ్వండి అని అడుగుతూ ఉంటే యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తేనే మీ సర్టిఫికేట్లు ఇస్తామని వేధిస్తూ ఉన్నారు. మేము లోకేష్ గారికి పదే వినతులు కూడా ఇచ్చాం. అయ్యా లోకేష్ గారు, విద్యార్థులు కాలేజీలకు వెళుతుంటే ఫీజులు అడుగుతూ ఉన్నారంటే మేము కాలేజీలతో మాట్లాడేసుకున్నాం, వాళ్ళు ఎవరికి ఫీజులు అడగరని చెప్తా ఉన్నారు. ఈరోజు కాలేజీలకి విద్యార్థులు వెళుతూ ఉంటే ఫీజుల పేరుతో వేధిస్తూ ఉన్నాయి యాజమాన్యాలు. వెంటనే ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి 6,400 కోట్ల రూపాయల ఫీజు రింబర్స్మెంట్ని విడుదల చేయాలని అడుగుతా ఉన్నాం. జీవో నెంబర్ 77 యువగళం పాదయాత్రలో చాలా స్పష్టంగా నారా లోకేష్ గారు 100 రోజుల్లో జీవో నెంబర్ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ అందరికీ ఇస్తామని ప్రకటించాడు. ఎప్పటి వరకు సంవత్సరం అవుతా ఉంది, మర్చిపోయారా అని అడుగుతా ఉన్నాం. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే డిగ్రీ అడ్మిషన్లు 3.5 నెలలైంది, ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యి ఎప్పటి వరకు డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించలేదు. అదేమంటే మాకు సమన్వయ లోపం అని చెప్తా ఉన్నారు. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి డిపార్ట్మెంట్లోనే సమన్వయ లోపం, లేదంటే అడ్మిషన్లో ఇంత గందరగోళం, ఇంత లేటుగా ఉంటే ఇంకా ఆయన ఎందుకు విద్యాశాఖ మంత్రిగా ఉండని మేము అడుగుతా ఉన్నాం. అందుకని మీకు డిగ్రీ అడ్మిషన్లో త్వరగా ప్రారంభించకపోతే, మీకు చేత కాకపోతే వెంటనే దిగిపోండి. అంతే తప్ప విద్యార్థులకి నష్టం చేసేటువంటి వ్యవహారం మాత్రం చేయొద్దు. రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత విద్యామండలి చైర్మన్ దగ్గర కార్యాలయం దగ్గర కూడా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. అప్పుడు కూడా అడ్మిషన్లు ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు కూడా విడుదల చేయకపోతే వెంటనే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతాం.
ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి డిడ్కో గృహాలను అందజేస్తామని ఏపీ డిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. ఈ మేరకు మంగళవారం నెల్లిమర్ల మున్సిపాలిటీ పరిధిలోని డిడ్కో గృహాలను పరిశీలించారు. అనంతరం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎస్వీఎన్ లేక్ ప్యాలెస్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లిమర్ల మండలంలో 576 డిడ్కో గృహాలకు పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు డిసెంబర్ మాసానికి పనులు పూర్తి చేసి సంక్రాంతి నాటికి అందిస్తామని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగానే డిడ్కో గృహాలు పూర్తి కాలేదని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డిడ్కో గృహాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఉన్నవి కంప్లీట్ చేస్తాం. నెల్లిమర్లలోని డిడ్కో హౌసింగ్ కాలనీ మా ఎమ్మెల్యే లోకం మాధవి గారితో కలిసి సందర్శించడం జరిగింది. ఈ కాలనీలో 576 ఇళ్ళు కట్టడానికి పనులు నడుస్తున్నాయి. యాక్చువల్గా ఒరిజినల్గా 2014-19లో 2000 చిల్లర్లో ఇల్లు శాంక్షన్ అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని 720 చిల్లరకి తగ్గించింది, కుదించింది. వాటిని కూడా పూర్తిగా చేయకుండా ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వకపోయేసరికి ఇవాళ 576 ఇళ్ళు వరకు ఆగి ఉన్నాయి. ఇవన్నీ విషయాలు పోయి చూడడం, తెలుసుకోవడం. మా ఎమ్మెల్యే మాధవి గారు ఇప్పటికీ 2-3 సార్లు రిటర్న్గా రిప్రజెంటేషన్ ఇచ్చారు. మా దగ్గర టిడ్కో పరిస్థితి అధ్వానంగా ఉంది. అక్కడ మా హెడ్ ఆఫీస్కి వచ్చి మా ఎండీ గారికి అలాగే మినిస్టర్ నారాయణ గారికి కూడా ఇచ్చారు. నాకు పర్సనల్గా హ్యాండ్ ఓవర్ చేసి మీరు రాండి, ఇక్కడ పరిస్థితి చూసి దాన్ని త్వరితగతిన మనం కంప్లీట్ చేయాలా, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పడం జరిగినందువల్ల నేను ఈ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా నెల్లిమర్లకు కూడా రావడం. నిజంగా కూడా అక్కడ పోయే పరిస్థితి చూసిన తర్వాత కొంచెం బాధాకరంగా ఉంది. పోవడానికి రోడ్లు లేవు. నిజంగా ఒక అడవి ప్రాంతంలాగా తయారైంది. రేపు ఈ నెలాఖరులోగా నెల్లిమర్లకు సంబంధించి ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, కాంట్రాక్టర్లు కానీ, బిల్డింగ్ కాంట్రాక్టర్లు కానీ, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్టర్లు కానీ, వీళ్ళందరినీ కూడా పిలవడం, మా విజయవాడ ఆఫీస్లో మేడం గారి సమక్షంలో అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి దీని మీద సమీక్ష చేసి ఏంటి ఇబ్బందులు ఉన్నాయి, వాటిని మనం ఏ విధంగా అధిగమించాలా, ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమేనా, టెక్నికల్గా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇటువంటివన్నీ కూడా మాట్లాడుకొని ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేసేటట్టు మేము ఇవాళ నిర్ణయించుకున్నాం. ఈ సంవత్సరం ఆఖరి లోపల ఒక 70,000 ఇల్లు దాకా మనం కంప్లీట్ చేసి అన్ని విధాలా అంటే ఇల్లే కాకుండా దానికి సంబంధిత ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, తాగునీరు, కరెంటు, డ్రైనేజీ, రోడ్లు, ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఒక 70,000 మందిని కొత్త ఇళ్లలో ఈ రాబోయే సంక్రాంతికి 2026 సంక్రాంతికి వాళ్ళ కొత్త ఇళ్లలో ఉండేటట్టు, ఆ కళలు సాకారం అయ్యేటట్టు ఈ ప్రభుత్వం ముందరికి పోతున్నది. అర్బన్ లివింగ్ ఏపీ టిడ్కో అన్నది 2014-19 సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో, అప్పుడు కూడా కూటమే ఉంది. అప్పుడు ఈ ఏపీ టిడ్కో అన్నది ఒక ప్రతిష్టాత్మకంగా దాన్ని చేపట్టడం జరిగింది. 2018లో అన్ని మంజూర్లు చేసి కాంట్రాక్టర్లకు పనులన్నీ అప్పచెప్పిన తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చి దాన్ని రకరకాలుగా ఇటు మార్చి అటు మార్చి, ఇందాక మీరే అడుగుతున్నారు, సగం ఇచ్చేస్తాం వెనక్కని లబ్ధిదారులకు చెప్పి 300 యూనిట్ల వాళ్ళకేమో మీరేం కట్టక్కర్లేదని చెప్పి రకరకాల కబుర్లు చెప్పింది తప్పించి వాళ్ళు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. అక్కడ ఖచ్చితంగా పేదవాళ్ళని చాలా మోసం చేశారు. ఇప్పుడు నేను అన్ని రాష్ట్రం గురించి మాట్లాడక్కర్లేదు. మన నెల్లిమర్ల నియోజకవర్గంలో నగర పంచాయతీ చాలా అధ్వాన స్థితిలో ఉందనే సంగతి మనందరికీ తెలుసు. అది నగర పంచాయతీ చేసిందేంచి ఇప్పటిదాకా ప్రజలు నన్ను ఒకటే అడుగుతారమ్మో మన నగర పంచాయతీ ఎందుకు చేశారు, మాకు చెరువు పనులు కూడా ఈరోజు లేక బాధపడుతున్నాను, దానివల్ల ఎటువంటి అభివృద్ధిని మాకు చూపించలేదని వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఏంటంటే స్థలాలేమో సగం ఫారెస్ట్ ల్యాండ్స్, కొండవాళ్ళ ప్రాంతం, ఏమీ అనువుగా ఉండవు. అది కాకుండా సుమారు 1600 మందికి పట్టాలు ఇచ్చి అనువైన స్థలం చూపించకుండా మోసం చేశారు గత ప్రభుత్వంలో. పుణ్య మీద కారంలో ఈ టిడ్కోది వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పూర్తి చేయకుండా దాన్ని అలాగే ఉంచేశారు. సో నేను మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అజయ్ కుమార్ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయనతో ఫాలోఅప్ చేస్తూ, అలాగే ఎండీ గారితో మాట్లాడి, అలాగే మన మినిస్టర్ నారాయణ గారితో మాట్లాడితే, అమ్మ ఖచ్చితంగా మన ప్రభుత్వం దీన్ని ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా తీసుకొని పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నాం.
తొందరలోనే ఒక్కొక్కటి, ఎందుకంటే ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి ఒక్కొక్కటి పూర్తి చేసుకుని వస్తున్నాం. నూతనంగా గోవా రాష్ట్ర గవర్నర్గా నియమించబడ్డ పూసపాటి అశోక్ గజపతిరాజుని విజయనగరం పట్టణంలోని వారి నివాసం వద్ద ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు అశోక్కి వెంకటేశ్వర స్వామి చిత్రపటం బహూకరించి పూలగుచ్చంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యమ్మవలస మండలం తురకనాయుడు వలస గ్రామంలో నివాసం ఉంటున్న ఎరుకుల్ల కులస్తులకు చట్ట ప్రకారం ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు మంజూరీ చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరుకల కులస్తులు నేడు సమాజంలో గౌరవంగా బ్రతికే విధంగా ప్రస్తుత రోజుల్లో మెసులుకుంటున్న తరుణంలో వారికి గౌరవ స్థానం కల్పించాలని కోరారు. వలసలు వెళ్లే ఎరుకలకు స్థిర నివాసాలు ఉన్న చోట ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల మంజూరీ చేస్తే మన్యం జిల్లాలో మాత్రం రాజకీయ ఒత్తిళ్లతో కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చేందుకు అధికారులు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఎరుకుల కులస్తులకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు మంజూరీ చేయాలని డిమాండ్ చేశారు. గత 30 ఏళ్లుగా ఎరుకుల కులస్తులు వీళ్ళని ఎర్రగొల్లని కూడా పిలుస్తారు. అక్కడ నివాసం ఉండి జీవిస్తున్నారు. వీళ్ళకి గతంలో ఎస్టీ సర్టిఫికేట్లు రెవెన్యూ అధికారులు మంజూరు చేశారు. ఈవేళ గత సంవత్సర కాలంగా ఎస్టీ సర్టిఫికేట్లు వీళ్ళకి ఇస్తే ఆ గ్రామంలో ఉన్న కొంతమంది పెత్తందారులు మేము అంగీకరించమని చెప్పి అడ్డుపెట్టడంతో ఈరోజు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడం మానేశారు. దానివలన ఈ పిల్లలందరికీ కూడా చదువుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ ఎరుకుల కులస్తులు అనేవాళ్ళు మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ స్థిర నివాసం లేకుండా వలసవాదులుగా జీవనం సాగించారు. గత 30-40 సంవత్సరాల నుండి వీళ్ళు దొంగతనాలు మానేసి అడుక్కోవడం మానేసి గౌరవంగా బతకడం అనేది ప్రారంభించారు. కాబట్టి వీళ్ళు ఎక్కడెక్కడైతే స్థిర నివాసంగా ఉన్నారో వాళ్ళందరికీ రాజమండ్రి కానీ, కర్నూలు కానీ, విశాఖపట్నం కానీ, శ్రీకాకుళం కానీ మన రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వీళ్ళకి ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు ఇస్తున్నప్పటికీ తురకనాయుడు వలసలో మాత్రం రాజకీయంగా అడ్డుకోవడం అనేది సరైనది కాదు. వాళ్ళ జన్మ హక్కు, వాళ్ళ కులం అనేది. కాబట్టి జిల్లా అధికారులు సమగ్రంగా దీని మీద అనేకమైన జీవోలు అన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని పరిశీలన చేసి వాళ్ళ హక్కు ఏదైతే ఉందో ఆ హక్కు ప్రకారం ఎస్టీ కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే,
కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని గొట్లభద్ర తాటిసల రహదారి సమీపంలో వర్షాలకు భారీ వృక్షం నేలకొరిగిన ఘటనలో ఆ ప్రాంతంలో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనాలు కిలోమీటర్ల పొడవునా స్తంభించిపోయాయి. చెట్టు కూలిన సమయంలో వాహనదారులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే స్పందించిన తాటిశిల గ్రామస్తులు నేలకొరిగిన వృక్షాన్ని రోడ్డుపై నుంచి తొలగించి వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ మరియు గిరిజన డిఎస్సి అభ్యర్థుల ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగా డిఎస్సిలో ప్రకటించిన ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయ పోస్టులను స్థానిక ఎస్టీ అభ్యర్థులతో భర్తీ చేయాలని కోరారు. షెడ్యూల్డ్ ప్రాంతాల ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని, షెడ్యూల్డ్ ప్రాంతానికి ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేసి అనంతరం జాయింట్ కలెక్టర్ శోభికకు వినతి పత్రం అందించారు. ఈ నిరసన కార్యక్రమంలో ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు రోబ్బా లోవరాజు, ఆదివాసీ జేఏసీ జిల్లా వైస్ చైర్మన్ ఇంటికుప్పల రామకృష్ణారావు, ఆదివాసీ నిరుద్యోగ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతంలో ఉన్న ప్రతి గిరిజన నిరుద్యోగులందరూ కూడా ఈరోజు కలెక్టరేట్కి రావడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎన్నికల్లో హామీలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏజెన్సీలో ఉన్నటువంటి మా ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా మా గిరిజనులతోనే భర్తీ చేస్తామని చెప్పారు. ఏదైతే జీవో నెంబర్ 3 2020 సంవత్సరంలో సుప్రీంకోర్టు రద్దు చేసిందో దానికి సమాంతరంగా ఒక కొత్త చట్టం తీసుకువచ్చి మా ఏజెన్సీలో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా గిరిజనులతోనే భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. కానీ మొన్న 2025 నోటిఫికేషన్లో కనీసం మా గిరిజనులకి కేటాయించినటువంటి పోస్టులు ఏవి కూడా మా గిరిజనులకు కేటాయించకుండా జనరల్ డిఎస్సీలో కలపడం వల్ల మా యొక్క ఆదివాసీ నిరుద్యోగులందరూ కూడా ఎంతో నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించి ఏవైతే మా ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులన్నీ కూడా మా ఆదివాసీ గిరిజనులతో భర్తీ చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి విజయవాడ కూడా సీఎం ఇంటిని ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు లభించక విజయనగరం జిల్లా రాజంలో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆకుమడులు తయారు చేసి ఉడుపులకు ఎదురుచూస్తున్న అన్నదాతలకు యూరియా లభించకపోవడంతో రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరిగినా ఫలితం లేక సన్న చిన్నకారు రైతులు విలపిస్తున్నారు. దీంతో ప్రైవేటు ఏజెన్సీల వద్ద కూడా క్యూలో నిరీక్షించి అధిక ధరలకు యూరియాతో పాటు లింక్ చేసిన ఎరువులను కొనుగోలు చేసి వరాకు మడులను కాపాడుకుంటున్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అంటూ పాలకులు ఊకదంపుడు ప్రసంగాలు, ప్రకటనలు తప్ప రైతుకు ఒరిగేదేమీ లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాగ్దేవి సమారాధన అధ్యక్షులు డాక్టర్ పి స్వప్న హైందవి గోవా గవర్నర్గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు వ్యక్తికి ఈ పదవి వరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అశోక్ గజపతిరాజు రాజ్యాంగ పదవిలో ఉండడం అంటే ధర్మానికి పట్టం కట్టడమేనని స్పష్టం చేశారు. అశోక్ గజపతిరాజు నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్న వ్యక్తి అని, ఆయన గవర్నర్ పదవికి మరెంతో వన్నె తెస్తారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వాగ్దేవి సమారాధనం వేద విభాగ అధ్యక్షులు బ్రహ్మశ్రీ రాబంట్ల సన్యాసిరాజు శర్మ, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్ర రాష్ట్రానికి పట్టం కట్టినట్టు విజయనగరానికి నరత్నం అన్విష్యతి మృగ్యతే హితత్. గవర్నర్ పదవి విజయనగర మహారాజా వారి కిరీటంలోకి వచ్చిందా అన్న ఆనందం నాకు నా మాటలు రావడం లేదు. అసలు మనం నడిచే ధర్మాన్ని చూస్తున్నాం, నడిచే సత్యాన్ని చూస్తున్నాం. ధర్మ అర్థ కామ మోక్షాలు ఎలా ఉంటాయి అంటే మన మహారాజులను చూస్తే చాలు. అటువంటిది ఈరోజు విశిష్టమైనటువంటి గవర్నర్ పదవి గౌరవనీయులైనటువంటి పూజ్యులు అశోక్ గజపతి రాజు గారిని వరించడం అనేది ప్రతి ఒక్కరి విజయంగా అది విజయనగర ప్రజలు భావన చేస్తున్నట్లు ఈ నగరం ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నేను మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల ప్రిన్సిపల్గా ఒక 23 సంవత్సరాలు నేను అక్కడ నా విధులను నిర్వర్తించాను. అంటే మహారాజులు వేసినటువంటి నాటి వృక్షము మహావృక్షము, అది కామధేనువు లాంటిది. ఈరోజు నాకు ఎలా ఉందంటే అండి, ఈ అవుట్ స్టాండింగ్ హ్యుమానిటీ, సిన్సియర్ పొలిటీషియన్, హానెస్ట్ లీడర్, అవుట్ స్టాండింగ్ నాలెడ్జ్, కింగ్ ఆఫ్ విజయనగరం, అంత గొప్ప మహారాజుని ఈరోజు ఈ విధంగా చూడడం చాలా ఆనందంగా ఉంది. మరి మాటలు అనేవి రావడం లేదు. ధర్మానికి పట్టం కట్టినటువంటి మహోన్నతమైనటువంటి రోజుగా భావన చేస్తూ థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రైవేటు ఆసుపత్రిలో ఫిట్స్తో బాధపడుతున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆసుపత్రిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇన్నేసుపేటకు చెందిన పంది తమ్మయ్య అనే వ్యక్తికి ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు అతన్ని DRS ఆసుపత్రికి తరలించగా గత రాత్రి వైద్యం అందించిన వైద్యులు రోగి కోలుకున్నాడని చెప్పారని, తీరా ఉదయాన్నే హార్ట్అటాక్ వచ్చి రోగి మరణించాడని తెలపడంతో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మెరుగైన వైద్యం అందించకపోవడం వల్లనే ఇలా జరిగిందని, ఆసుపత్రిలో ఉన్న రోగిని పట్టించుకోలేదని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది ఏకమై మృతుడి బంధువులు గ్రామస్తులతో వాగ్విధానానికి దిగడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఆసుపత్రి యాజమాన్యం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. విజయనగరం 1వ పట్టణ 2వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలో రాయల్ ఎన్ఫీల్డ్ మోటారు సైకిళ్లను అపహరించిన పాత నేరస్తుడును విజయనగరం పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం పట్టణం వీటి అగ్రహారం బీసీ కాలనీకి చెందిన ఉప్పాడాల రాము, అతనికి సహాయపడిన ముద్దాడ నవీన్ను అరెస్టు చేసి వారి వద్ద నుండి మొత్తం 13 మోటారు సైకిళ్లను రికవరీ చేసినట్లుగా తెలిపారు. గతంలో కూడా నిందితులపై బైక్ చోరీలకు పాల్పడినట్లుగా పలు కేసులు ఉన్నాయన్నారు. నిందితుడు రాము ఇటీవల జైలు నుండి విడుదలైన తరువాత మరలా బైక్ చోరీలకు పాల్పడ్డారన్నారు. నిందితుల నుంచి రికవరీ చేసిన మోటారు సైకిళ్ల విలువ 26 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. వీటిని కోర్టు ఆదేశాలతో బాధితులకు తిరిగి అందించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో విజయనగరం డీఎస్పీ ఎం శ్రీనివాసరావు, సిఐ చౌదరి, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం 1 టౌన్ అండ్ 2 టౌన్ పరిధిలో ఈ మధ్యకాలంలో కొన్ని మోటార్ సైకిల్ దొంగతనాలు జరిగాయి. దానికి సంబంధించి 13 కేసుల్లో 2 ముద్దాయిలని ఈరోజు అరెస్ట్ చూపించడం జరిగింది. సో విజయనగరం 1 టౌన్ అండ్ 2 టౌన్ పరిధిలో ఈ 13 మోటార్ సైకిల్ అఫెన్సెస్ అన్ని దాంట్లో బుల్లెట్ ఎన్ఫీల్డ్ చాలా కాస్ట్లీ మోటార్ సైకిల్స్. సో మనం రికవరీ చేసిన దాంట్లో 11 బుల్లెట్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ ఉన్నాయి, 2 R15 మోటార్ సైకిల్స్ ఉన్నాయి. ఈ అన్ని మోటార్ సైకిల్స్ విలువ కలిపి అరౌండ్ 26 lakhs దాకా ఉంటుంది. సో ఈ దొంగతనాలు ఉప్పుదాల రాము అలియాస్ డీజే, ఇతని మీద ఇంతకుముందు కూడా 10 మొబైల్ థెఫ్ట్, మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసులు ఉన్నాయి. అతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఆ షీట్ ఉన్నా కూడా ఇతను మళ్ళీ బయటికి వచ్చి
జైలు నుంచి బయటికి వచ్చి మళ్ళీ ఈ లాస్ట్ 2 monthsలో ఇవి 13 దొంగతనాలు చేయడం జరిగింది. 13 మోటార్ సైకిల్స్ అతను దొంగతనం చేసి A2 ముద్దాడ నవీన్ అనే అతనికి ఇవ్వడం జరిగింది. సో ఆముదాల వలస శ్రీకాకుళం సంబంధించిన అతను. సో మనం ఈ కన్ఫెషన్ ఇచ్చినాక ఈ రాము దగ్గర మనకి 7 మోటార్ సైకిల్స్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ముద్దాడ నవీన్ దగ్గర 6 మోటార్ సైకిల్స్ రికవరీ చేయడం జరిగింది. సో మొత్తం 13 మోటార్ సైకిల్స్ 26 lakhs వర్త్ మోటార్ సైకిల్స్ ఈరోజు రికవర్ చేసి ఓనర్స్కి మళ్ళా రిటర్న్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో మంచి పని చేసిన ఎస్ఐ డిఎస్పీ విజయనగరం ఆధ్వర్యంలో ఎస్ఐ సురేంద్ర నాయుడు అండ్ హెచ్సి రమణారావు, పిసి శివ, పిసి గౌరీశంకర్, పిసి శ్రీనివాసు అండ్ డబ్ల్యూపిసి మంజు వీళ్ళందరినీ సర్టిఫికేట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని మండల పరిధిలో వితంతు విభాగంలో అర్హత ఉన్న మహిళలకు పింఛను రాక అవస్థలు పడుతున్నారని సిపిఎం నాయకులు ధ్వజమెత్తారు. ఈ మేరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసి కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ భర్త చనిపోయి పిల్లలతో కష్టపడుతున్న గిరిజన వితంతు మహిళలను పింఛన్ల పేరిట ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వారికి అర్హత ఉన్నా కూడా పింఛన్లు మంజూరీ చేయడం లేదని తెలిపారు. తక్షణమే భర్త చనిపోయి అవస్థలు పడుతున్న గిరిజన మహిళలకు వితంతు పెన్షన్లు మంజూరీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని 48, 49, 50వ డివిజన్లలో ఎమ్మెల్యే పూసపాటి అతిథి గజపతిరాజు పర్యటించారు. ఈ మేరకు గాజులరేగ రాజు వీధిలో ద్వారపుడి గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలలో హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చేయూత అందించామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో రాష్ట్రం జిల్లా అభివృద్ధి పథకంలోకి దూసుకు వెళ్తుందన్నారు. భవిష్యత్తులో కూడా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలడుగు అనే కార్యక్రమం ఈరోజు మన రాష్ట్రంలోనే ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. మనకి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చారో సూపర్ 6 పథకాలు చేస్తామని, ఎలక్షన్ ముందు కొన్ని పథకాలు చేస్తామని మాట ఇచ్చారో అవన్నీ కూడా మన కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సర కాలంలోనే ఇవన్నీ చేయడం జరిగింది. ఈ పథకాలతో పాటు సంక్షేమం, అభివృద్ధి ఈ రెండును ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మనం చూసుకుంటే గతంలో పాలించిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని కుక్కల సింపిన విస్తరలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎంతో దెబ్బతీసి తన తాలూకా దోసిపెట్టిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఈ రోజు చూసుకుంటే మనం మీ అందరి తాలూకా అభిమానంతో గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేది ఒకవైపు బీజేపీలో నరేంద్ర మోదీ గారు, అలాగే ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇలా చూసుకుంటే ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు. గతంలో చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి అన్నిదా భావించొద్దు చెప్తాను, ఆ రోజు సన్న బియ్యం ఇస్తా ఉన్నాడు. సన్న బియ్యం ఇస్తానని చెప్పిన సన్యాసి 1000 రూపాయలు పెంచడం కోసం 5 సంవత్సరాలు చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందరినీ కూడా దగా చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం సుపరిపాలనలో తొలి అడుగు 4.1 అని ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మనం పెట్టాం. అయితే ఈ మన ముఖ్యమంత్రి గారు 4వసారి ముఖ్యమంత్రి 1వ సంవత్సరం అని మనం గుర్తు చేసుకోవాలి. వారి ఎక్స్పీరియన్స్ వలన మనం ఈరోజు ఆర్థిక స్థితి బాలేకపోయినా వారు ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వారు చేయగలుగుతున్నారంటే వారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఈ విధంగా మన రాష్ట్రాన్ని నడిపించగలుగుతున్నారనేది మనం అందరం గుర్తించాలి.
మన అదృష్టం వారు ఈ వయసులో కూడా వారి సమయం ప్రజల కోసం అంకితం చేశారని మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలి. పిచ్చి కుక్క దాడిలో 15 మందికి గాయాలైన సంఘటన విజయనగరం జిల్లా రేగిడి మండలం అంబకండి గ్రామంలో జరిగింది. రాత్రి సమయంలో విద్యుత్ అంతరాయం వలన ఆరుబయట తిరుగుతున్న వారంతా కుక్క కాటుకు గురయ్యారు. బాధితులు బురాడ రాజం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మనుషులతో పాటు మూగజీవాలను సైతం కుక్క గాయపరిచిందని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎస్ఎఫ్ఐ ఆందోళనలతో దద్దరిల్లిన విజయనగరం కలెక్టరేట్. డిగ్రీ ప్రవేశాల జాప్యంపై విద్యార్థుల మండిపాటు. ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్. గోవా గవర్నర్గా ఎన్నికైన అశోక్ గజపతిరాజుకు అభినందనల వెల్లువ. రాజ్యాంగ పదవి దక్కడం తనపై మరెంతో బాధ్యత పెరిగిందని వ్యాఖ్య. మోటారు సైకిళ్ల చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు. దొంగతనాలకు పాల్పడితే ఉపేక్షించబోమని హెచ్చరిక. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.